హాయ్ వ్యూయర్స్, బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ఇలా మార్కెట్ నుంచి తేగానే ఫస్ట్ లో ఇలా బ్రెయిన్ పీసెస్ ని వేసేయండి. నెక్స్ట్ ఇలా ఇంకో బౌల్లోన బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు వాటర్ ని బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వాటర్ లో ఉన్న బ్రెయిన్ పీసెస్ ని అందులోకి వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఈ రెండు ఇలా వేసి కలిపి, దీనికి ప్రత్యేకించి వేరే క్లీనింగ్ ప్రాసెస్ ఏమి ఉండదండి. బాగా సాఫ్ట్ ఐటమ్ కదా, సో ఇలా వేడి నీటిలో వేసి వెంటనే ఇంకొక పాన్ లోన ఆయిల్ వేసి ఎగ్ బ్రేక్ చేద్దాం. నేను 2 బ్రెయిన్స్ తీసుకున్నాను కదా, 2 బ్రెయిన్స్ కి 2 ఎగ్స్ కలపాలండి. ఎగ్స్ ఎందుకు కలుపుతున్నామంటే బ్రెయిన్ ఫ్రై అనేది చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది, బట్ ఇంట్లో అందరికీ తినాలనిపిస్తుంది కదా, సో అందుకే టేస్ట్కి టేస్ట్, క్వాంటిటీ కూడా మనకి యాడ్ అవుతుంది. ఎగ్ ఇలా కలపడం వల్ల టేస్ట్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అండ్ క్వాంటిటీ కూడా మనకి బాగా కలిసి వస్తుంది. ఇలా ఎగ్ కొంచెం చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకొని ఇందులో చాలా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. చాలా కొంచెం యాడ్ చేసుకోండి అండ్ బాగా చిన్న చిన్న పీసెస్గా ఇలా బ్రేక్ చేసుకోండి. ఎందుకంటే మనం బ్రెయిన్ ఫ్రైలో కలిపినప్పుడు ఎగ్ పీసెస్ నోటీస్ చేయకుండా అందులో బాగా మిక్స్ అయిపోయేలా ఉండాలి కదా, సో ఆ టేస్ట్ కూడా దీనికి బాగా పడుతుంది. సో ఇలా ఇప్పుడు ఎగ్ ని మనం ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇదే పాన్ లోన కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయల తురుము, ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే యాడ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్ట్రా టేస్టే కాకుండా కొంచెం క్వాంటిటీ కూడా మనకి మంచిగా వస్తుంది. ఇంట్లో అందరూ టేస్ట్ చేసే టేస్టీ ఐటమ్ కదా, అందరికీ సరిపోవాలని ఇంకొంచెం టేస్టీగా కూడా ఉండాలని నేను ఇలా ఎగ్స్ అండ్ ఆనియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి బ్రెయిన్ ఫ్రై ఫ్లేవర్ ఏమీ పోదండి, ఎగ్ యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్గానే ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేయండి, ఎక్కువగా వేయద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేడి నీటిలో పెట్టుకున్న బ్రెయిన్ ఉంది కదండి, ఇప్పుడు ఇది బాగా దులిపి వాటర్ కంటెంట్ లేకుండా ఇలా ఇందులో యాడ్ చేసుకోవడమే. లాస్ట్లో మనం ఎగ్ అనేది యాడ్ చేస్తాం. ఇలా వాటర్ అంతా చూడండి, వాటర్ అంతా ఇలా తీసి ఇందులో వేయండి, లేకపోతే ఇది వాటరీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం కలపద్దండి, కాసేపు ఇలానే వదిలేసి ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని బ్రేక్ చేద్దాం. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలా కలిపి కొంచెం కొంచెంగా బ్రేక్ చేసుకోండి. చూడండి ఇలా లాన్ ఇంకా పచ్చి పచ్చిగా కనిపిస్తుంది కదా, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఉప్పు కారం అనేది నెక్స్ట్ కలుపుకుందాం. ఇందాక మనం ఉక్కిలో మాత్రమే యాడ్ చేసాం, ఈ కర్రీకి ఇంకా యాడ్ చేయలేదు. ఇది కొంచెం రోస్ట్ అయ్యేలా కనిపిస్తుంది కదండి, అప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది వేసుకుందాం. బాగా రోస్ట్ అవుతుంది, ఒక 70% వరకు రోస్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు చిన్న పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా ఇలా నూనెలో వేస్తే బాగా రోస్ట్ అవుతుందండి మసాలా. ఇప్పుడు ఈ మసాలా ఇలాగా కలుపుకొని మన రెసిపీకి ఇలా మొత్తంగా ఇలా కలిపి లాస్ట్లో ఎగ్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేయడం వల్ల ఒకేసారి కలర్ కూడా మారింది అండ్ మన కారం మసాలా నూనెలో వేపింది ఇందులో కలిపితే బాగా బ్రెయిన్ కున్న ఆ పచ్చి వాసన కూడా పోతుంది అండ్ టేస్ట్ కూడా పచ్చి పచ్చిగా తగలదు ఈ విధంగా వేయడం వల్ల. ఇప్పుడు లాస్ట్లో ఆల్మోస్ట్ కూర అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇలా కలిపి ఇంకొక నిమిషం ఇలా బాగా కలిపి రోస్ట్ చేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా బాగా బ్రేక్ చేయండి. మనం తీసుకున్నది 2 బ్రెయిన్స్ అయినా క్వాంటిటీ చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ కూరని ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మన పొయ్యి ఆపేయడమే, అయిపోయిందండి మన బ్రెయిన్ ఫ్రై. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా.